నమస్తే. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం మణికంఠ గారు. గురుగారు, మార్చి నెలలో కర్కాటక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది మంచి రిజల్ట్స్ రావడానికి? మార్చి నెల 2025 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఉన్న గ్రహస్థితి ప్రకారము శని కుంభరాశిలోనే ఉన్నాడు, రవి బుధులు కూడా కుంభరాశిలో ఉన్నారు, మరి ఈ యొక్క శుక్రరాహువులు మీనరాశిలో ఉన్నారు, కేతువు మనకి కన్యారాశిలోనే ఉన్నాడు, గురుడు వృషభ రాశిలో ఉన్నాడు. ఈ గ్రహ సంపుటి వలన కర్కాటక రాశి వారి పనులన్నీ కూడా ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. వీళ్ళకి వచ్చేటటువంటి వ్యాధి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళకి మోషన్ ఫ్రీ అవ్వదు. ఆడవాళ్ళకేమో మెన్సెస్ సరిగ్గా టైంకి రాదు, రక్తహీనత ఎనమిక్గా ఉండడం వల్ల. మోషన్ ఏమో అసలు రానే రాదు, 2 రోజులకు ఒకసారి వస్తూ ఉంటుంది. ఏమిట్రా అంటే రక్తం తక్కువ. కాబట్టి ఈ వ్యాధి చాలా ఎక్కువగా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఉబ్బసము ఇలాంటి వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి బాగా తినాలి వీళ్ళు. అలాగే అనుమానాలు ఎక్కువైపోతాయి వీళ్ళ మీద. అంటే వీళ్ళకి కర్కాటక రాశి వారికి భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. కోర్టుల్లో వేసుకున్నారు. ఆల్రెడీ మొగుళ్ళని మెల్ల వంచేసి ఒక కేసుల్లో గెలిచేశారు కర్కాటక రాశి వారు. అసలే మొగుడు పిల్లలు దూరంగా ఉంటున్నారు, తల్లిదండ్రుల ఇంట్లో ఆడపిల్లలు ఉంటున్నారు. వీళ్ళకి టైంకి ఈ నెలలో మెన్స్ట్రల్ సైకిల్ రాకపోతే, ఋతుస్రావం సరిగ్గా రాకపోతే తల్లిదండ్రులు గుండెలో లపకా ఉంటారు. అందులోనూ కర్కాటక రాశి పెళ్ళ ఉందనుకోండి, కూతురు కూడా కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారనుకోండి, ఏంటో ఈ ఆడవాళ్ళకి పెళ్ళానికి రావట్లేదు, ఈమెకి రావట్లేదు, ఇద్దరు కడుపులతో వచ్చేసారా అని చెప్పి హార్ట్ అటాక్లు వచ్చేసినటువంటి భర్తలు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈమె వయసు 50 సంవత్సరాలు, ఈమెకు ఇప్పుడు కడుపేంట్రా బాబు, అసలు కూతురికేమో రావట్లేదు, పెళ్ళికని దీనికి రావట్లేదు, అలా భయపెడతాడనమాట ఈ రాహు శుక్రుడితో కలిశాడు. కాబట్టి వీళ్ళ మీద వీళ్ళకి టీచర్స్ నజర్ ఎక్కువ ఉంటుంది. టీచర్స్ పాపం వాళ్ళు ఎక్కువ మంచి చెప్తారు వీళ్ళకి. సో కేవలము వాళ్ళు చదువుకునేటటువంటి కాలేజ్ టీచర్స్ వల్ల బాగుపడతారు వీళ్ళు, తల్లిదండ్రుల వల్ల కాదు, బయట బంధువులు స్నేహితుల వల్ల కాదు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు బ్రహ్మాండంగా సాగుతాయి. వ్యాపారాలు, కొత్త వ్యాపారాలు చేయాలనేటటువంటి ఆలోచనలు వస్తాయి. కొత్త అక్రమ సంబంధాలు, కొత్త లవ్ అఫైర్స్ పెట్టుకోవాలన్న ఆలోచనలు వస్తాయి. అంటే మనిషి అనేవాడు ఎలా ఉంటాడంటే, కేవలం వ్యాపారాలే చేస్తామండి, కొత్త వ్యాపారాలు చేస్తాం, కొత్త లవర్స్ పెట్టుకోవాలని ఉండదా? మనసు మీద చేపెట్టి చెప్పమని. 95% of the people, they will do the same thing, but they won't disclose the things out. And 5% are always మంచి పీపుల్ ఉంటారు. వాళ్ళకందరికీ కూడా మనము దండం పెడతాం, వీళ్ళకి కూడా పెడతాం. 95% ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది. అండ్ దట్ గుడ్ ఇన్ నేచర్ కర్కాటక రాశి. బట్ వీళ్ళ హస్బెండ్లంతా కూడా వీళ్ళు వినాలి కదా. మరి పోలీస్ ఆఫీసర్స్ చెప్పేది వినరు, ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది వినరు, పెద్ద మనుషులు చెప్పేది వినరు, ప్లస్ లర్న్ కౌన్సిల్స్ అడ్వకేట్స్ చెప్పేది వినరు. ఎందుకురా మీ మూడు పిల్లలు కూడా మీ ఆమెను తెచ్చేసుకోండి, స్టూపిడ్ ఫెలోస్ వినాలి కదా. దే వోంట్ లిసన్. వీళ్ళు వినే స్థాయికి వచ్చేసరికి కొంతమంది పిల్లలు వీళ్ళ వినరు, మొండి విధవలు అయిపోతారు. అండ్ మనం వీళ్ళిద్దరినీ మంచిగా బాగా కాపురాలు చేస్తున్నారని అవార్డ్స్ ఇస్తున్నారని వీళ్ళిద్దరినీ గౌరవించాలా? కర్కాటక రాశి వాళ్ళు మా గురించి మంచిగా చెప్పండి. ఏం చెప్తారు మీకు? మీరు చేసేవన్నీ బాడుకో పనులు, ఫాల్తూ పనులు అయినప్పుడు ఏ టీచర్ ఒప్పుకుంటాడమ్మా? ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? ఈ విధంగా తల్లిదండ్రులు స్ట్రిక్ట్గా ఉంటే కనుక ఈ కర్కాటక రాశి వాళ్ళకి నెలలో బ్రహ్మాండంగా ఉంటుంది. దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే. సో వ్యాపారాలు అద్భుతం. ఏం కావాలి ఇంక మీకు? ఉద్యోగాలు అద్భుతం. జీతాలు మీకు ₹1,00,000 రావాలంటే యజమానికి వస్తేనే కదా మీకు ఇస్తాడు. బట్ యూ వోంట్ లూజ్ ద జాబ్. ట్రంప్ కాదాడమ్మా మొగుడు వచ్చినా సరే, జాబ్ స్టెబిలిటీ అనేది బాగుంటుంది. బాగుంటుంది. ఎప్పుడు వీళ్ళ కెరీర్ ఓరియంటెడ్. కాపురాల మీద ఇంట్రెస్ట్ ఉండదు, వీళ్ళకి ఉద్యోగాల మీద ఇంట్రెస్ట్. అండ్ దే ఆర్ వెరీ డైనమిక్ పీపుల్ అనమాట ఈ కర్కాటక రాశి వాళ్ళు ఉద్యోగాల విషయాల్లో. ఆర్థిక స్థితిగతులు 8% కూడా ఆర్థికంగా మంచి రైజ్ అవుతారు. ఇప్పుడు బాగానే డబ్బులు సంపాదించారు కదమ్మా. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని చూశాను నేను. అండ్ దిగంబర హోమాలే ఏకంగా దిల్సుఖ్నగర్లో గడ్డనారంలో చేస్తున్నారట. ఎవరో దిగంబర హోమాలు చేయించేసుకున్నారని ఆమె ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది. పాపం వీళ్ళు వెళ్తుంటే తప్ప మాలు వెళ్ళకూడదు, ఎవరో ఫాల్తుగాళ్ళు చెప్తున్నారంటే మనకు చెప్పేవారు కాదు, చెప్పకుండా వెళ్ళింది. మా హస్బెండ్ వదిలేసాడండి. మా జాతకం ఎలా ఉంది గురుగారు?
తులారాశికి ఇప్పుడు ఎలా ఉంది వాడి తులారాశి ఏమైనా కర్కాటక రాశి అని అడిగేవారు. ఎవ్వడు రాడమ్మా. ఇప్పటికి 5 ఏళ్ళు అయింది నేను చెప్పి. ఈ 5 ఏళ్ల లోపల భర్తను వదిలేసి ఈమె నలుగురిని మార్చింది. మా ఎదురుకుండగా ఎగ్జాంపుల్స్ పెట్టుకుంటే మేము శాస్త్రాన్ని చదివినటువంటి వాళ్ళము. దెన్ వై షుడ్ వి హెసిటేట్ టు సే సచ్ థింగ్స్? ఖచ్చితంగా చెప్తాం. కాబట్టి మీలో మాకు పరివర్తన రావాలి. అంటే అలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు మారండి అంతే. అంతేగాని మమ్మల్ని అనేసారు మమ్మల్ని అనేసారంటే మరి టీచర్ అనకపోతే ఏం చేస్తారు మరి? అలాగే కర్కాటక రాశి వాళ్ళు, ఆర్మీలో ఉన్నవాళ్ళు, పోలీస్ ఆఫీసర్స్, వీళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ ప్రమోషన్స్ వస్తాయి. మిగతా రానటువంటి వాళ్ళందరికీ ప్యానల్లో ఉంటారు. అండ్ అప్పులు బాగా చేస్తారు ఈ కర్కాటక రాశి వాళ్ళు. విద్య విపరీతంగా వచ్చేస్తుంది. అండ్ అప్ టు మే వరకు వీళ్ళకి తిరుగు ఉండదు అనమాట. తెగ చదివి పడేస్తారు. వీళ్ళకి కావాలనుకున్న కోర్సులు వచ్చేస్తాయి. వీళ్ళు వెళ్ళాలనుకున్న విదేశాలు వెళ్ళిపోతారు. సీట్లు ట్రంప్ గారు పనికొచ్చే యూనివర్సిటీల్లో సీట్లు ఇవ్వడు, పనికిమాలిన యూనివర్సిటీలో సీట్లు ఇస్తాడు. ఏదైతేనే మనం అమెరికా గడ్డ మీద ఎక్కేసామని వెళ్ళిపోతున్నారు. సో వాడు ఎన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినా సరే ట్రంప్ వాళ్ళకంటే దేశముదురులు మన తెలుగు వాళ్ళు. కాబట్టి దేర్ ఇస్ నో భయపడ్డాలనే ఉండమన్నమాట. అసలే మహానటులు మనవాళ్ళు. ఎన్ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా పనికిరారు. సో వ్యాపారాలు అన్ని దొంగపెట్టాలు, దొంగాశ్రమాలు, పూజా ద్రవ్య స్టోర్స్ పెట్టుకోవచ్చు, హోటల్స్ పెట్టుకోవచ్చు, హాస్టల్స్ పెట్టుకోవచ్చు, తర్వాత ఓయో రూమ్స్ పెట్టుకోవచ్చు. సో లైక్ దట్ లాడ్జెస్ పెట్టుకోవచ్చు, పబ్స్ పెట్టుకోవచ్చు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ ద బిజినెస్. సో ఈ రకంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు హోటల్ ఇండస్ట్రీ, బట్టల షాపులు, వాట్ నాట్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, శవాల బిజినెస్. అంటే శవాల బిజినెస్ అంటే ఇదేంట్రా బాబు నువ్వు అడిగిపోవచ్చు. అపరాలు, ఈ పంతుల్స్ ఉంటారు, పంతుల్స్ మనకి అపరాలు చేసేటటువంటి వాళ్ళు. వీళ్ళు 2 lakhs ప్యాకేజ్ నా చిన్నప్పుడు జరుగుతుంది. ఇప్పుడు 5 lakhs ప్యాకేజ్ టు బరీ ఎ డెడ్ బాడీ. ఆ బాడీని బరీ చేయడానికి, దానికి పిండ ప్రదానాన్ని చేయడానికి కాంట్రాక్ట్ జరుగుతుంది. మా బ్రహ్మశ్రీ, మా గురువుగారు అయినటువంటి జాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు కూడా అనేకమైనటువంటి ఉపన్యాసాలలో సుపుత్రులు ఎన్ని రకాలు, పుత్రులు ఎన్ని రకాలు అనేటటువంటి దాంట్లో నేను చెప్పింది క్లియర్గా చెప్పారు ఆయన. ఏంటంటే ప్యాకేజీలు నడుస్తున్నాయి నది ఒడ్డున 11 రోజులకి ఎంత అని చెప్పేసి. సో ఆ బిజినెస్లు కూడా బాగా ఉంటాయన్నమాట. అండ్ పెట్రోల్ బంకులు విపరీతంగా సంపాదిస్తారు. అండ్ ఈ విధంగా కిడ్నీలకు సంబంధించినటువంటి వ్యాధులు వీళ్ళకి వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ కిడ్నీ డిస్ఫంక్షన్ ఇలాంటివన్నీ జరగడానికి అవకాశాలు ఉంటాయి. బట్ నాట్ వెరీ సీరియస్. సో కర్కాటక రాశి వారికి అష్టమ శనిగ్రహ ప్రభావం వల్ల ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. పనులన్నీ లేటుగా జరుగుతూ ఉంటాయి. 1-2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులు 1-2 సార్లు పరీక్షలు రాయాలా. కాపరాలు మొగుళ్ళతో 1-2 సార్లు రాయబేరాలు చేసుకుంటూ ఉన్నారు. గురుగారు, ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది? అష్టమ శని నడుస్తున్నాడు కాబట్టి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. అలాగే ఇది సాంప్రదాయబద్ధంగా చేసేటటువంటిది నవగ్రహ ప్రదక్షిణలు ఇవన్నీ కూడా. అలాగే తాంత్రిక పరంగా వీళ్ళకి ఇంకా కిక్ ఎక్కడానికి, బాగా తొందరగా రావడానికి వీళ్ళు ఏం చేయాలంటే మొట్టమొదట ఈ యొక్క జాజిపత్రి అని ఉంటుంది. జాజిపత్రి, భోజపత్రి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. వాటిని తీసుకొని వాటిని చక్కగా ఎంత మొక్క తీసుకొని భగవంతుడి దగ్గర, త్రిమూర్తుల దగ్గర పెట్టి త్రిమూర్తి ఆరాధన చేసుకోవాలి. మర్రి విత్తనాలు మార్కెట్లో దొరుకుతాయి, రాగి విత్తనాలు ఇవన్నీ కూడా ఒకటి దేవుడి దగ్గర పెట్టుకొని వాటిని నీళ్ళల్లో కలుపుకొని ఆ పూజ అంతా అయిన తర్వాత అవి తాగాలి. అండ్ సెక్షువల్గా కూడా వాడు ఆంబోతంత శక్తి వీళ్ళకి వస్తుంది అనమాట. అండ్ మర్రి చెట్టు ఎప్పుడు చూడ రావి చెట్టు వెరీ స్ట్రాంగ్ ఉంటాయి. కాబట్టి ఆయుర్వేద వైద్యంలో ఇంపార్టెంట్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇలాంటి వ్యాధులు, అంగస్తంభన ఇలాంటి వ్యాధులు వీళ్ళకి వచ్చినప్పుడు ఇవే వాడిస్తారు. సో ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది.